జోగురామని ఓడించాలనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చేతు గుర్తుకే వేయాలా, చేతు గుర్తునే గెలిపియాలా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిమ్మల్ని అందరినీ కాపాడే పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాడు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది, మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఇల్లు కట్టించిండు, రేపు మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కట్టిస్తాడు అని ఊరూరా చెప్పండి. నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చి, ఉచితంగా పేదలకి గరీబోళ్ళకి ఆపరేషన్లు చేపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి పేదల కడుపులలో పేదల ఆకలి తీర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సమాచార హక్కు చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. పనికి ఆహారం పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. గరీబోళ్ళ కడుపు నింపడానికి, 4 ముద్దల అన్నం తినడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పార్టీ, గరీబోళ్ళ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలారా, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల రాక్షస పాలనని, ఈ జోగురామన్న 15 సంవత్సరాల రాక్షస పాలనని బొందబెట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ పంపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ కావాలనుకున్నటువంటి రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 15,000 రూపాయల రైతు బంధు కావాలనుకుంటున్నటువంటి రైతులందరూ, కౌలు రైతులు, భూమి ఉన్న రైతులు, భూమి లేని రైతులు, ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కావాలనుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వేయండి. కాంగ్రెస్ పార్టీ 5 లక్షలు ఇస్తుంది, మీకు ఇల్లు కట్టిస్తుంది. 18 సంవత్సరాలు నిండినటువంటి చదువుకుంటున్న ప్రతి ఆడ కూతురికి ఒక ఎలక్ట్రిక్ స్కూటీ, ఉచితంగా స్కూటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. మైనార్టీ సోదరులందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, భూమి జాగాలు లేని వాళ్ళకు జాగాలు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ పిల్లల చదువులు, 2 చదువుకున్న వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరికీ కూడా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఒక్క అవకాశం. అభివృద్ధిని చేసి చూపిస్తుంది. 10 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మేము అధికార పార్టీని అడుగుతూనే ఉన్నాం తప్ప మీ ఆశీర్వాదం కోసం చూస్తున్న ప్రజలారా, ప్రజలందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, పార్టీని ఆశీర్వదించండి. మీ బిడ్డలుగా కంది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మీ ముందుకు వస్తున్నా, మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలా, నన్ను ఒక్కసారి గట్టిగా ఆశీర్వదించండి అని ప్రజలందరినీ కోరుతున్నా. ఇంకొకటి, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ ఉంది అంటారు. మా కాంగ్రెస్ పార్టీలో ఏ గ్రూపులు లేవు. మేమంతా రాహుల్ గాంధీ గ్రూపు, మేమంతా సోనియా గాంధీ గారి గ్రూపు, మేమంతా రేవంత్ రెడ్డి అన్న గ్రూపు, మేమందరం కాంగ్రెస్ గ్రూపు. మా మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పడం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్ని గందరగోళపడానికి ఈ జోగురామన్న, పాయల్ శంకర్ కలిసి కుట్ర పన్నుతారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఒక్కటే కుటుంబం, అదంతా ఒక్కటే రక్తం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడతాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాడు. మా పార్టీలో చిలుకూరి రామచంద్ర రెడ్డి గారు కానీ, గంధ సుజాత గారు కానీ, సాజిద్ గారు కానీ, మేమందరం ఒకటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళమే. మాదంతా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం. మేమంతా కలిసిమెలిసి పనిచేద్దాం. బిడ్డ జోగురామన్న మా మధ్యలో పుల్లలు పెట్టి, మా మధ్యలో అంతా కొట్లాటలు పెట్టి నువ్వు గెలుద్దాం అనుకుంటామో, ఈసారి అందరు కార్యకర్తలు నాయకులు చెప్పేటట్టు వినేటట్టు ఉన్నారా కార్యకర్తలు?
ఆకలి మీద ఉన్నారు. జోగు రామన్నకు బొంద పెట్టడానికి ఆకలి మీద ఉన్నారు. నాయకులు చెప్తే వినేటట్టు ఉన్నారా కార్యకర్తలు? ఎట్లున్నారు నాయకులు? కంది శ్రీనివాస్ రెడ్డి చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా వినేటట్టు లేరు. ఈసారి జోగు రామన్నని ఓడించాల్సిందే అని కంకణం కట్టుకున్నారు. బరాబర్ ఆ కోరిక నెరవేరుతుంది, ఆ కోరిక నెరవేరుతుంది. నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలందరికీ తెలియజేస్తున్నా, నా దగ్గర ఉన్నటువంటి చివరి రూపాయి అయినా కానీ ఖర్చు పెట్టి, నా దగ్గర ఉన్నటువంటి చివరి గుంట భూమి అయినా అమ్మి ఈ జోగురామని ఇంట్లో కూర్చోబెడతా, ఈ జోగురామని ఓడిస్తా. ఈ జోగురామని ఓడించడానికి నా దగ్గర చివరి రూపాయి కూడా ఖర్చు పెడతా, నా దగ్గర చివరి ఉన్నటువంటి చెమట చుక్కైనా ఖర్చు పెడతా. ప్రజలందరికీ చెప్తున్నా, ప్రజలారా, జోగురామన్నతో ఎందరో నాయకులు కుమ్ముక్కైనరు. నేను ప్రజలందరికీ చెప్తున్నా, కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు జోగురామన్నకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఒకవేళ కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు జోగురామన్నతో కుమ్ముక్కైన రోజు, ములాఖాయిన రోజు నన్ను రాళ్లతో కొట్టి చంపండి ప్రజలందరికీ చెప్తున్నా. నేను జోగురామన్నని ఓడించడమే నా జీవిత లక్ష్యం. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడికి వేరే కోరిక లేదు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నేను అమెరికా నుంచి వచ్చిన. ఈ జోగురామన్నని ఓడించి ఆదిలాబాద్ ప్రజలు అభివృద్ధి చేయాలని వచ్చిన. నేను గాని ఎందరో మంది నాయకులు కుమ్ముక్కైనరు జోగురామన్నతోని. జోగురామన్న కుక్కలకు బొక్కలేసినట్టు పైసలు పడేస్తే ఆ కుక్కలు బొక్కలకు ఉన్నట్టు పైసలు ఏరుకున్నారు. కానీ కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు జోగురామన్నని నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రశ్నిస్తా. ఒకవేళ నేను జోగురామన్నతో కుమ్ముక్కైనట్టు మీకు అనిపిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఆదిలాబాద్ ప్రజలకు చెప్తున్నాను. ఆదిలాబాద్ ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, ఆదిలాబాద్ ప్రజలు అమాయక ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు పేద బిడ్డలు, గరీబోళ్ళ బిడ్డలు, వెనకబడ్డ ప్రజలు. ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం కాంగ్రెస్ పార్టీ మీ కంది శ్రీనివాస్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు. మీ అభివృద్ధి చేయడం కోసమే నేను అమెరికా నుంచి అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన. జోగురామన్న పైసల్ని నమ్ముకున్నాడు, నేను ప్రజల్ని నమ్ముకొని రాజకీయాలకు వచ్చిన. నా దగ్గర ఉన్నటువంటి అందరు కార్యకర్తలు ఎవరికి నేను ఒక రూపాయి ఇయ్యలే. వాళ్ళు స్వచ్ఛందంగా నా దగ్గరికి వస్తే ఒక ఛాయ్ నీళ్లు వస్తా, బుక్కెడు బువ్వ పెడతా. నేను ప్రతి కార్యకర్తకు చెప్తున్నా, నా దగ్గరికి వచ్చినటువంటి ఏ కార్యకర్త కూడా ఒక్క రూపాయి ఆశించి రారు నా దగ్గరికి. కంది శ్రీనివాస్ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా నిప్పు లాంటి కార్యకర్తలు, నిజాయితీ గల కార్యకర్తలు, దమ్మున్న కార్యకర్తలు. కంది శ్రీనివాస్ రెడ్డితోని, కాంగ్రెస్ పార్టీతోని మాత్రమే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి వచ్చిన వాళ్ళు. నేను అందరికీ చెప్తున్నా, ఆదిలాబాద్ బిడ్డలందరికీ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుపోయే పార్టీ. పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారి మద్దతుతో, ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలుపుకపోతాం, కష్టపడతాం. ఈ జోగురామని చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం. ఈసారి చెప్పండి కార్యకర్తలందరికీ, మన కాంగ్రెస్ పార్టీ 40,000 మెజార్టీతో గెలవబోతున్నదని చెప్పండి. జోగురామన్నకు వ్యతిరేకంగా ప్రతి ప్రజల్ని గడపని చుడతాం. రోడ్ల దగ్గర, చాయ్ దుకాణాల దగ్గర, పాన్ డబ్బాల దగ్గర, చేనులల్లా చేను పని చేసేటప్పుడు, ఆఫీసుల దగ్గర, బంగ్లాల దగ్గర చర్చ పెడతాం. జోగురామన్న ఏం చేసింది 15 ఏళ్లల్లా? కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది? ఈ జోగురామన్న ఏం చేసిండు? అరే, కాంగ్రెస్ పార్టీ నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదంతో రిమ్స్ హాస్పిటల్ తెచ్చుకుంటే, కోట్ల రూపాయలు పెట్టి రిమ్స్ ని కడితే దాంట్లో డాక్టర్లని కూడా నియమించలేని దౌర్భాగ్యమైనటువంటి రాక్షసుడు ఈ జోగురామన్న. దాంట్లో మెడికల్ యంత్రాలు, స్కానింగ్ యంత్రాలు, యంత్రాలు లేకుండా, మెషిన్లు లేకుండా ఆదిలాబాద్ ప్రజల్ని ఆడిపోసుకుంటున్నాడు, ఉసురు పోసుకుంటున్నాడు జోగురామన్న. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, రిమ్స్ లో ప్రతి ఒక్క డాక్టర్ ని తీసుకొస్తుంది, ప్రతి యంత్రాలు కొంటది, ఆదిలాబాద్ బిడ్డలందరికీ, పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తుందని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నా. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఊర్లలో ఒకటే చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి, గడప గడపకెళ్ళి, వాడకు వీధికి వెళ్ళి, ఊర్లలో
అన్ని చోట్ల మనం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గతంలో, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనేది మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ జోగు రామన్న 15 ఏళ్లలో ప్రజల్ని ఎట్లా మోసం చేసిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను మోసం చేసిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను మోసం చేసిండు, అందరికి రేషన్ కార్డులు ఇస్తాడు, అందరికి స్కాలర్షిప్లు ఇస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాడు. వచ్చిందా పిల్లగాళ్ళు ఎవరికైనా? నెలకు 3000 రూపాయలు. ఈసారి జోగురామన్న ఓట్లు అడిగేటప్పుడు అడిగి చెప్పండి, నెలకు 3000 చొప్పున, సంవత్సరానికి ఎంత? 36,000, 5 ఏళ్ళకి ఎంత? 1,80,000. 1,80,000 రూపాయలు ఇంటికి ప్రతి నిరుద్యోగికి ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగమని చెప్పండి జోగురామన్నని. అప్పటిదాకా ఇంటి దాకా రావద్దని చెప్పండి. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను ఆయన హామీ పత్రం పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చెప్పింది నిరుద్యోగ భృతి సరిగ్గా అమలు చేయాలని. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసం చేసింది. ప్రజలందరికీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారితో అమెరికాలో, కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో, శాన్ ఫ్రాన్సిస్కోలో, వాషింగ్టన్ డీసీలో, న్యూయార్క్లో రాహుల్ గాంధీ గారి పర్యటనలో నాకు ఆహ్వానం రావడం, పాలు పంచుకోమని, ఆ కార్యక్రమంలో పాలు పంచుకోమని నాకు రాహుల్ గాంధీ గారి టీం నుంచి ఆహ్వానం రావడం, నేను వారితో దాదాపుగా 9 రోజుల పాటు రాహుల్ గాంధీ గారితో సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియాలో, న్యూయార్క్లో, వాషింగ్టన్ డీసీలో వారితో పాటు ఉండడం, వారితో పాటు అనేక ప్రోగ్రాంలలో, కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇది నాకు దక్కిన గౌరవం కాదు, ప్రతి ఆదిలాబాద్ బిడ్డకు దక్కిన గౌరవం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు దక్కిన గౌరవం. ఆదిలాబాద్ బిడ్డలందరినీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రేమతో, ఆప్యాయంగా వారు మాతో ముచ్చటించడం జరిగింది. వారు చాలా ఓపికగా తెలంగాణలో, ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజల కష్టాల గురించి చెప్తే చెలించిపోయినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. సరే, ఇంత మోసం చేసిండ్రు, 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, ఇండ్లు కట్టిస్తాన్నారు, పింఛన్లు ఇస్తాన్నారు, రేషన్ కార్డులు ఇస్తాన్నారు, ఒక్కళ్ళకు కూడా ఇండ్లు కట్టియలేదు సార్. భూమి జాగాల కోసం, ఇండ్ల జాగాల కోసం ప్రజలందరూ వేచి చూస్తున్నారు. గవర్నమెంట్ వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఉన్నోనికి రాసిస్తున్నది, లేనోనికి గుంటెడు జాగా, 40-50 గజాల జాగీయడానికి గవర్నమెంట్ భూమి లేదంటున్నది అని రాహుల్ గాంధీ గారికి తెలంగాణ సమస్యలు, ఆదిలాబాద్ ప్రజల సమస్యలు తీసుకెళ్తే వారు సావధానంగా విన్నారు. తప్పకుండా ఈసారి మిస్టర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి పేద ప్రజలందరికీ, గరీబోళ్ళందరికీ సేవ చేస్తుందని తన మాటగా, సోనియా గాంధీ మాటగా, సోనియమ్మ మాటగా చెప్పమన్నారు. నేను చాలా గౌరవప్రదంగా భావిస్తున్నా. రేపు జరగబోయేటువంటి ప్రెస్ మీట్లో అసలు ఏ ప్రాంతాలలో పర్యటించడం జరిగింది రాహుల్ గాంధీ గారితో నేను తప్పకుండా ఆ వివరాలన్నింటినీ, పూర్తి వివరాలని చెప్తా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ ఎలక్షన్లని చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో గెలవాల్సిందే, ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిందే అటువంటి ఉక్కు సంకల్పంతో ఉన్నారు. ఈసారి మాత్రం నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారిని 9 రోజులు, దాదాపు 8 నుంచి 9 రోజులు వారి పర్యటనలో పర్యటించినటువంటి భాగమైనటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఖచ్చితంగా 75 పైగా సీట్లు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో 10లో 8 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో వెళ్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ లక్ష్యాన్ని చేరుకుంటున్నటువంటి నమ్మకం నాకున్నది. మీరు అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ కి మీరు కరాచలనం చేసినా, షేక్ హ్యాండ్ చేసినా, అలుముకున్నా జై కాంగ్రెస్ అని చెప్పడం మర్చిపోకండి. ఊర్లలో ఎక్కడైనా కానీ షేక్ హ్యాండ్ ఇచ్చినా తప్పకుండా మా ఖచ్చితంగా అడా సాంగ్వి రోడ్డుని
కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో రోడ్డుని మంచిగా నాణ్యతతో నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నా. ఇంతసేపు నా కోసం మీరు వేచి ఉండి ఈ ప్రోగ్రాంలో, ఈ కార్యక్రమంలో నాకు ఘన స్వాగతం పలికిండ్రు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మా అశోక్ మామ, మా సంటన్న, మా రాజన్న, మా రవికిరణ్ అన్న, మా పిడుగు స్వామి యాదవ్ గారు, రమాకాంత్ గారు, అందరూ కూడా, చిత్రు పటేల్ గారు, విఠలన్న, మా డోక్టాల శంకర్ అన్న, అశోక్ అన్న, దేవిదాసు, అందరూ కూడా మా మంచి మా లింగన్న, ఫహీం, షాహిద్ అన్న, సురేష్ అన్న, రమేష్ అన్న, లక్ష్మణ కాక, అందరూ కూడా, మన ఆనందరావు గారు, భీమరావు గారు, అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మంచి దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై ఆదిలాబాద్, జై కాంగ్రెస్. ఇప్పుడు 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 మన పార్టీ కార్డులు, ఫోల్డర్లు, ఆ తర్వాత మిగతా సామాగ్రి కూడా ఉన్నదా? మిగతా సామాగ్రిని కూడా కొంచెం తీసుకురండి దయచేసి. కొన్ని వీటన్నిటిని ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నది. ఇందులో అన్ని హామీలు ఉన్నాయి. ప్రతి ఇంటికి కార్డు చేరాలి. ఇందులో మన క్యాంప్ ఆఫీస్ ఫోన్ నంబర్లు ఉన్నాయి, మన క్యాంప్ ఆఫీస్ అడ్రస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయి. అందరూ ఇట్లా పట్టుకోవాలి బాబు, ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. నేను ఇస్తాను అంటే అందరికి అందరికి వంచు, ఎన్నుకున్న వాళ్ళకి వంచు, అందరికి వంచు, అందరికి వంచు. వెనుకకు హిందీ ఉన్నది, ముందట తెలుగు ఉన్నది. ఇంకెవరికైనా అలాగ వంచులు. ఇగో కాకా పంచ్. ఇగో పంచండి. ప్రతి ఒక్కళ్ళు వెనుక నుంచి ఇట్లా లేపండి. వెనుకోళ్ళు వెనుకకు హిందీ, ముందట తెలుగు. కింద పెట్టండి, కొంచెం కింద చూడు శంకర్ ఫోటో పట్టుకో. అవినాష్ అందరు తీసుకో ఒకసారి రౌండ్, ఒక్కసారి నినాదాలు వద్దమ్మా, వద్దు. నరేంద్రలు అలాగే
మిగతా సామాగ్రి తీసుకురండి. ఇనాగ్రేషన్ పెద్ద సైజ్